మాటికి మేలు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఖురాన్లో ఏముందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది ప్రతి మాతృమూర్తికి గర్వించదగినటువంటి విషయం. తల్లిపాలు అంటే ఈ లోకంలోకి అప్పుడే వచ్చిన చిన్నారికి అమ్మ పెట్టే మొట్టమొదటి పాలబువ్వ. తల్లి ఇచ్చే ఈ మొదటి ఆహారం ఎంత బలం అంటే ఆనాడు మొదలుకొని బిడ్డ ఎదిగి వృద్ధాప్యంలోకి వచ్చి తన చివరి రోజులు గడిపే వరకు ఎన్నో వ్యాధుల్ని మరెన్నో రుగ్మతల్ని తట్టుకునేలా ఆ పాలు మనల్ని కాపాడుతుంది. అమ్మ ఆ బువ్వ పెడుతుంది. తల్లి అందులోని ఎన్నో రకాల పోషకాలు బిడ్డ పెరుగుదలకు దోహదపడేలా ఉంటాయి. కేవలం శారీరకంగా ఎదుగుదలకే కాదు, బిడ్డ మానసిక వికాసానికి కూడా ఈ తల్లిపాలు ఎంతగానో తోడ్పడతాయి. 20వ శతాబ్దంలో అనేక ప్రయోగాల అనంతరం ఆధునిక సైన్స్ ద్వారా ఏ విషయాలు అయితే ఆవిష్కరించబడుతున్నాయో వాటిలో ఎన్నో విషయాలు 1400 సంవత్సరాలకు పూర్వమే ఖురాన్లో చెప్పబడ్డాయి. ఇంకా భవిష్యత్తులో ఆవిష్కరించబడే విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఖురాన్ సూరే ఫుస్సిలత్ సూరా నంబర్ 41 ఆయత 53లో సనూరిహిం ఆయాతినా ఫిల్ ఆఫాఖి వఫీ అన్ఫుసిహిం హత్తా యతబయ్యన లహుం అన్నహుల్ హక్కు అవలం యఖ్ఫీ బి రబ్బిక అన్నహు అలా కుల్లి షైఇన్ షహీద్. మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విషదమైపోతుంది. ఈనాడు ఆధునిక సైన్స్ ద్వారా చెప్పబడుతున్న ప్రముఖ విషయాల్లో ఒకటి తల్లిపాల ప్రాముఖ్యత. ఈనాడు ఆధునిక సైన్స్ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ తల్లిపాలకు ప్రత్యామ్నాయం కనిపెట్టలేకపోవడం పక్కన పెడితే అసలు తల్లిపాలలో ఉన్న పదార్థాలు సైతం మొత్తం ఎన్ని ఉంటాయో అన్న విషయంపై కూడా ఇంతవరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు తల్లిపాలలో 200 భిన్న రకాల పదార్థాలను శాస్త్రవేత్తలు తాము కనుగొన్నట్లు చెబుతున్నారు. తల్లిపాలలో 1 మిలియన్ కొద్ది జీవ కణాలు లైవ్ సెల్స్ ఉన్నాయి. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు, అలాగే మూల కణాలు, స్టీమ్ సెల్స్ కూడా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా శిశువు అవయవాలు ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందడానికి పనిచేస్తాయి. శిశువు పెరగడానికి మరియు రోగనిరోధక వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి అవసరమైన 1000కి పైగా ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, యాంటీబయాటిక్స్, హార్మోన్స్, ఇంకా 20 కన్నా ఎక్కువగా అమినో యాసిడ్స్, ప్రీబయోటిక్స్, 40కి పైగా విభిన్న రకాలైన ఎంజైమ్లు ఇందులో ఉన్నాయి. అనేక రకాల వైరస్లు మరియు బ్యాక్టీరియా నుండి పోరాడడానికి సహాయపడే ప్రతిరోధకాలు కూడా తల్లిపాల్లో ఉన్నాయి. ఆకస్మిక శిశు మరణాల నివారణకు తల్లిపాలు ఇవ్వడం ముఖ్య పాత్ర పోషిస్తుందని కూడా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్స్ చెప్పింది ఏంటంటే తల్లిపాలు త్రాగటం వలన 28 రోజుల నుండి సంవత్సరం మధ్య ఉండే శిశువుల మరణాల రేటును తగ్గించవచ్చని కూడా చెబుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ప్రసూతి వైద్యులు మరియు గైనకాలజిస్టులు సహా పలువురు వైద్య నిపుణులు తల్లిపాలను ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు ఇవ్వాల్సిందే అని వారు చెప్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి అది ఎంతకాలం కనీసం నుండి గరిష్టం వరకు పట్టాలి అన్న విషయాన్ని ఈనాడు ఆధునిక వైద్య శాస్త్రానికంటే ముందే ఖురాన్లో ఎంతో స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఖురాన్లోని సూరా అల్ బఖరా సూరా నంబర్ 2 ఆయత 233లో వల్ వాలిదాతు యుర్దిన అవ్లాదహున్న హవ్లాయిని కామిలైని అంటే తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ బిడ్డలకు 2 సంవత్సరాలు పాలు పట్టాలి. అంటే ఇక్కడ తల్లులు తమ పిల్లలకు 2 సంవత్సరాలు పాలు పట్టాలని 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్ విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే ఖురాన్లోని సూరా లుఖ్మాన్ సూరా నంబర్ 31 ఆయత 14లో మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతన్ని నిర్దేశించాము. అతని తల్లి బలహీనతలపై బలహీనతను సహించి అతనిని తన కడుపులో మోసింది. అతను పాలు విడిచిపెట్టడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. ఖురాన్లో ఇక్కడ కూడా 2 సంవత్సరాలు పాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో సూరా అల్ అహ్కాఫ్ సూరా నంబర్ 46 ఆయత 15లో వవస్సైనల్ ఇన్సాన బివాలిదైహి ఇహ్సానా మేము మానవునికి అతని తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భంలో పెట్టుకొని మోసింది. ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. అతనిని గర్భంలో పెట్టుకొని మోసేందుకు అతనిచే పాలు మానిపించేందుకు 30 మాసాల సమయం పట్టింది. అంటే ఖురాన్లోని ఈ 3 వాక్యాలు చదివితే శిశువుకు పాలు పట్టే కనీస గడువు మనకు అర్థమవుతుంది. సూరా అల్ అహ్కాఫ్ సూరా నంబర్ 46 ఆయత 15లో అతన్ని గర్భంలో పెట్టుకొని మోసేందుకు అతనిచే పాలు మానిపించేందుకు 30 మాసాలు పట్టింది. ఈ వాక్యంలో పాలు పట్టే కనీస గడువు 21 మాసాలని ఖురాన్ చెబుతుంది. సూరా అల్ బఖరా సూరా నంబర్ 2 ఆయత 233, సూరా అల్ అహ్కాఫ్ సూరా నంబర్ 46 ఆయత 15 ఈ వాక్యాలని కాస్త మనం పరిశీలించినట్లయితే తమ బిడ్డలకు గరిష్టంగా 2 సంవత్సరాల పాలు పట్టాలన్న విషయాన్ని ఇక్కడ ఖురాన్ గ్రంథం మనకు ప్రస్తావిస్తుంది. ఈ గడువు కంటే తక్కువగా ఏ తల్లులు అయితే తమ బిడ్డలకు పాలు పడతారో ఆ పిల్లల ఎదుగుదల సరిగా ఉండదని, జ్ఞాపక శక్తి సరిగా ఉండదని, శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉండదని, తద్వారా అనేక రకాల వైరస్ల బారిన పడి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని ఈనాడు ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక్కడ ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా
మాతృమూర్తులు తమ పిల్లలకు 2 సంవత్సరాలు పాలు పట్టాలని నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్ గ్రంథంలో దైవం విషయాన్ని తెలియజేశాడు. ఇప్పుడు మెడికల్ సైన్స్ చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు 2 సంవత్సరాలైనా పాలు పట్టాలని. ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు ఈ వీడియో చూసి ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.